వెరైటీగా మీకు చాట్ మసాలా, పల్లీలతో చాట్ మసాలా చూపిస్తాను రండి. ఇవి ఉదయము పల్లీలు శనక్కాయలు నీళ్ళలో నానేసాను చూడండి, ఇలా లావ్ అయిపోయినాయి. ఇవి ఇట్లా బొర్రల గిన్నెలు వేసి వడేసుకుందాం. నీళ్ళన్నీ ఒడిచిపోయినాక ఒక బట్ట మీద తడి లేకుండా ఆరనిద్దామండి. ఇప్పుడు ఇట్లా బట్ట తీసుకొని, ఏదైనా సరే మీ ఇంట్లో క్లాత్ తీసుకొని ఇట్లా ఈ తడంతా ఆరిపోయేటట్లు ఆరేసుకోండి. తడి లేకుండా డ్రై అయిపోయినాయి చూడండి. ఇట్లా టవల్ మీద నాప్కిన్ ఏదో వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. వేడెక్కిందండి. ఇట్లాంటిదే ఉంటే ఇది బొర్రలది చిన్న చిన్న రంధ్రాలు ఉన్నా తీసుకోండి. ఇది ఇట్లయితే ఈజీగా ఉంటుంది. చూడండి ఇట్లా వేయాలి. ఆయిల్లో వేసాం కదండి, కొంచెం మంట తగ్గించుకుందాము. చూడండి, మరి ఎక్కువ ఫ్రై చేయొద్దండి, నానబెట్టినట్టు ఉబ్బినట్టు కదా. చూడండి ఇట్లా కాల్చాం కదా, ఇట్లా దీని మీద వేసుకుంటే ఆయిల్ అంతా ఇదైపోతుంది. అన్నీ ఇలాగే చేసుకుందామండి. ఎక్కువ ఫ్రై చేసినామంటే దీని టేస్ట్ మారిపోతుంది. ఇవి 2 టొమాటోస్ అండి, చూడండి సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకోండి. పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పీనట్కి మసాలా తయారు చేసుకుందాం. ఒక ఆనియను, రెండు టమోటాలు, ఇది దీంట్లోకి కారం నేను ఒక స్పూన్ వేస్తున్నానండి. మీకు కొంచెం కారం ఎక్కువ తింటామనుకుంటే అది మీరు వేసుకోండి, దాన్ని బట్టి. సాల్టు, కొత్తిమీర, కొద్దిగా చాట్ మసాలా వేద్దాం కొంచెం టేస్ట్ కోసం, ఒక హాఫ్ స్పూన్. నిమ్మకాయ రసం వేస్తాం. నిమ్మకాయ రసం ఒక స్పూన్ చూడండి వేసి అన్ని ఇట్లా కలిపేద్దాం. మసాలా అంతా కలిసిపోతుంది బాగా. అంతా కలిపేసుకోండి. ఇట్లా వేయించి పెట్టుకున్నాం కదా, ఇది మిక్స్ అన్నీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా పీనట్కి. ఇప్పుడు వేద్దాం దీని మీద. అంతేసి కలిపేసుకుందామండి బాగా నీట్గా. పీనట్ చాట్ మసాలా రెడీ అండి. ఇది 10 మినిట్స్లో అయిపోయే చాట్ అండి, పీనట్ మసాలాది. హాయిగా టీవీ చూస్తా ఎంజాయ్ చేస్తా పిల్లలతో కలిసి తినొచ్చు. టేస్టీ టేస్టీ పీనట్ మసాలా చాట్ రెడీ. Subscribe everybody.